ఇక్కడ విక్రమార్క భేతాల ప్రశ్నలు, బామ్మర్ది టెండర్ల రద్దెప్పుడు, తనపై వచ్చిన ఆరోపణలకు గట్టి జవాబు, గట్టి జవాబు, మరి సన్నిహితుడిపై రేవంత్ నిర్ణయం ఏమిటో, కాంగ్రెస్ సీనియర్లలో కొనసాగుతున్న చర్చ అని చెప్పేసి కూడా ఒక వార్త. సింగిల్ పెన్ స్ట్రోక్ తో నైనీ కోల్ బ్లాక్ టెండర్ రద్దు, ఆరోపణలు వచ్చిన నాడే ప్రకటించిన విక్రమార్క. బుధవారానికి వెలువడిన అధికారిక ఉత్తర్వులు, రేవంత్ రెడ్డి బామ్మర్ది పైన ఇదే తరహా ఆరోపణలు, సైట్ విజిట్ ను అడ్డుపెట్టి టెండర్లో అవకతవకలు, బామ్మర్ది పైన వచ్చిన ఆరోపణల మీద సీఎం గప్చుప్, బట్టిది హుందాతనం, రేవంత్ ఎందుకు మౌనం, ఆరోపణలపై సిట్ విషయంలోనూ మా ద్వంద్వ వైఖరే, కేబినెట్ పై ఆరోపణలు వస్తే సీఎం నుంచి స్పందనేది, ముఖ్యమంత్రి తీరుపై సీనియర్ మంత్రులు కుత అని చెప్పేసి ఒక వార్త. బీఆర్ఎస్ దెబ్బకు నైనీ టెండర్ రద్దు, సింగరేణి ప్రకటన, కేంద్రం టెక్నికల్ కమిటీ ఏర్పాటు అని చెప్పేసి కూడా ఒక వార్త. సింగరేణిపై నేడు చెప్తా, పూర్తి సమాచారం ప్రజల ముందు పెడతా, సంస్థ ఆస్తి వీసమెత్తు కూడా ఓనివను, కొద్ది మంది కట్టుకథలు అల్లి రాసిర్రని చెప్పేసి కూడా బట్టి విక్రమార్క గారు మాట్లాడుతున్న ఒక మాట. సింగరేణి ఆస్తి వీసమెత్తు కూడా బయటకు ఓనివను, ఎవరైనా గద్దల్లా వాలుతా అంటే వాళ్ళనివ్వనని చెప్పేసి కూడా ఉప ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్న ఆ మాట ఇక్కడ చూసుకోవచ్చు. ఏదైతే బట్టి విక్రమార్క గారి మీద ఆరోపణలు వచ్చింది, ఎవరు చేసిర్రు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి పేపర్. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి పేపర్ వాళ్ళు ఆరోపణ చేస్తే, ఎవడెవడైతే నా మీద ఆరోపణలు చేసిండో, ఎవరు చేపించిర్రు, ఎవరెవరో వాళ్ళ సంగతి నేను చూస్తా అని బట్టి విక్రమ్ గారు మాట్లాడుతున్నారు. ఇంకో మాట కూడా నేను ఏమంటున్నా, సింగరేణిల నుంచి సింగరేణి ఆస్తి వీసమెత్తి కూడా నేను బయటకు పోనీయా, ఎవరైనా గద్దల్ల వాళ్తా అంటే వాళ్ళని అని చెప్పేసి గట్టి వార్నింగ్, ఇండైరెక్ట్ గా వార్నింగ్ ఎవరికి ఇవ్వాలో వాళ్ళకే ఇస్తున్నాయి. మరి ఒక చిన్న మాట మనం మాట్లాడుకుందాం. సాక్షాత్తు ఉప ముఖ్యమంత్రి మీదనే ఒక ఏబిఎన్ ఛానల్ సంబంధించి, ఆంధ్రజ్యోతికి సంబంధించి ఒక ఆర్టికల్ రాసి, ఆంధ్రజ్యోతికి సంబంధించిన ఛానల్ ఒకటి చేసింది కదా. మొన్ననేమో ఐఏఎస్ ఆఫీసర్ల గురించి, సీఎం మంత్రుల గురించి లొల్లైనప్పుడు ఆ ఎన్టీవీ జర్నలిస్టులని ముగ్గురిని అరెస్ట్ చేసి ఇంట్లో పోయి డోర్లు వలగొట్టి మరి గుంజుకొచ్చారు, బయట ఎఫ్ఐఆర్ నమోదు చేసి జైలుకు పంపించారు. మరి ఎన్టీవీ మీదనేమో చర్య తీసుకొని వచ్చింది రేవంత్ రెడ్డి గారు. మరి స్వయంగా మీ కేబినెట్ మంత్రి, మీ కేబినెట్ ఉప ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి రేవంత్ రెడ్డి గారు మీరెంత అధ్యక్షురో మీతో సమానంగా ఆయన కూడా పాదయాత్ర చేసి పోటీ పడ్డాడు కదా. మరి సాక్షాత్ ఉప ముఖ్యమంత్రి మీదనే ఇటువంటి ఆరోపణలు వస్తే ఎందుకు గప్చుకున్నారు? ఇదే ఏబిఎన్ రాధాకృష్ణ ఛానల్ కి ఎందుకు నోటీసులు పంపించలేదు, ఎందుకు అరెస్ట్ చేయలేదు? సాక్షాత్తు మీ ఉప ముఖ్యమంత్రి మీదనే రాసిరు కదా. ఆయన కూడా అదే చెప్తుండు బట్టి విక్రమార్క, నేను నికాసైన నాయకుడు, 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్నది, నేను వైట్ పేపర్ లాంటి, ఇంతవరకు నేను ఏ తప్పు కూడా చేయలేదు, నా మీద ఎవరు రాసిండో తెలుసు, ఎవరెవరు రాపిస్తారో నాకు తెలుసు, అన్ని తొందరగా నేను బయట పెడతా అని చెప్పేసి నేను స్టేట్మెంట్ ఇచ్చాను డైరెక్ట్. ఇక్కడ చూడవచ్చు మనం కూడా. బామ్మర్దిపై వచ్చిన ఆరోపణల మీద సీఎం గప్చుప్. ఏదైతే సింగరేణి కోల్మాల్ అంటే ఇది కోల్మాల్ సింగరేణి కోల్మాల్లా బామ్మర్ది సీఎం రేవంత్ రెడ్డి బామ్మర్ది సృజన్ రెడ్డి గారు హస్తం ఉన్నదంది, తెల్లమైపోయింది, అది క్లారిటీ అందరికి తెలిసిన విషయం. మరి అటువంటప్పుడు ఆయన ఎవరిదైనా సరే వాస్తవానికి మన మీద ఒక ఎలిగేషన్ వచ్చింది, మన రిలేషన్స్, ఎందుకంటే అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి స్థాయి ఉన్నది కాబట్టి ఆయనకు సంబంధించిన వాళ్ళ మీద పేరు పెట్టి ఎలిగేషన్ వచ్చిందంటే ఖచ్చితంగా స్పందించే తీరాలి. మనం స్పందిస్తేనే కదా మనం ఎంత నిజాయితీగా ఉన్నాం, ఎంత పర్ఫెక్ట్ ఉన్నాం. అంటే ఈ స్కామ్ తోటి మాకు ఎటువంటి సంబంధం లేదు, అనవసరంగా నా బామ్మర్ది పేరుని తీసుకొచ్చి మూడ పెడుతున్నారు అని చెప్పేసి మాట్లాడవచ్చు కదా ముఖ్యమంత్రి గారు. అంటే ఆయన ఎందుకు గప్చుప్పున్నాడు ఇంతవరకు కూడా ఎవరికి అర్థమవుతుంది. ఒకవేళ నిజమైన ఆ కోల్ స్కామ్ అని చెప్పేసి కూడా ఒక మాట అందరు మాట్లాడుకున్న మాట. ఇక్కడ బట్టిది హుందాతనం, రేవంత్ ఎందుకు మౌనం? నిజంగా వాస్తవానికి బట్టి విక్రమార్క గారు చాలా హుందాగా మాట్లాడి, యాజ్ అ పొజిషన్ లీడర్ గా మాట్లాడింది. ఆయన అడ్డగోల దివాల్కోర్ మాటలు ఎవరి మీద మాట్లాడే వాస్తవానికి ఇప్పటి కూడా సరే ఆయన హుందాగా వ్యవహరిస్తారు ఇప్పటి కూడా. ఆయన హుందాతనానికి ఇగో సీఎం దేమో అడ్డగోలు. సీఎం ఎందుకు మాట్లాడుతుంది? బీఆర్ఎస్ దెబ్బకు 9 టెండర్ రద్దు, సింగరేణి ప్రకటన, కేంద్ర టెక్నికల్ కమిటీ ఏర్పాటని చెప్పేసి కూడా
ఏదైతే బీఆర్ఎస్ గట్టి కొట్లాడి ఈ 9 టెండర్ల మీద బీఆర్ఎస్ పార్టీ చాలా గట్టి కొట్లాడింది కాబట్టి దానికి ఫలితమే ఆ 9 టెండర్లు రద్దు చేసిరంట. ఇక్కడ ఇంకొక వార్త, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారికి ఈ వార్త. ఎందుకు ఆయనకే ఇది? ఎందుకంటే వ్యవసాయ శాఖ మంత్రిగా ఆయన ఉన్నాడు కదా, చాలా మట్టుకు కూడా ఈ మధ్యలో మాట్లాడుకుంటూ వచ్చి నేను యాప్ తీసుకొచ్చిన, యాప్ సూపర్ గా పనిచేస్తుంది, ఇదే యాప్ ని సెంట్రల్ గవర్నమెంట్ కూడా మార్గదర్శకంగా తీసుకొని ఇంకొక యాప్ తయారు చేస్తుంది అని చెప్పి చెప్పుకున్నదే ఆయన. అసలు యూరియా కొరత అనేది ఎక్కడ లేనే లేదు, యూరియా కొరత అనేది అసలు ఎక్కడ లేదు ఇంతవరకు, చాలా ప్రశాంతంగా నడుస్తుంది, తెలంగాణ రైతులకు యూరియా మొత్తం మంచిగా అందుతుంది అని చెప్పేసి మాట్లాడిందే సాక్షాత్తు తుమ్మల నాగేశ్వరరావు గారు. ఆయనకే ఈ వార్త మేము అంకితం కూడా చేస్తున్నాం, మేము ఆయన కోసం చెప్తున్నాం ఈ వార్త. ఇక్కడ చూసుకోవచ్చు, తుమ్మల నాగేశ్వరరావు గారు ఒక బస్తా కోసం రాష్ట్రంలో యూరియా కొరతకు అడ్డం పడుతున్న దృశ్యం, ఒక బస్తా దక్కిన పంటను కాపాడుకోవచ్చునన్న రైతన్న తపన ఇదే సాక్ష్యం. ఇప్పటికీ రాష్ట్రంలో యూరియా కొరత లేదంటూ ప్రకటనలు ఇస్తున్న మంత్రులు అంగీకరించలేకపోతున్న నిష్ఠూర సత్యం ఇది. రంగారెడ్డి జిల్లా మంచాల